హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? భారతదేశంలో కొన్ని ఆలయాల్లో పాములు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. అవి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ భక్తులకి ఎప్పుడూ కూడా హాని చేయవు, కాటు కూడా వేయవు. ఇది యాదృచ్ఛికమా? లేక పురాణాల్లో చెప్పిన నాగరహస్యమా? ఈరోజు మనం ఈ పురాణాలు, చరిత్ర, శాస్త్ర ఆధారంగా ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు పురాణాల్లో నాగుల యొక్క స్థానం ఏంటి? పురాణాల ప్రకారం నాగులు సాధారణ పాములు కాదు. వాటికి ఒక ప్రత్యేక జాతి ఉంది. విష్ణువు విశ్రాంతి తీసుకునే ఆదిశేషుడు కూడా ఒక నాగుడే. మరియు శివుడు మెడలో ఉండే నాగు కూడా శక్తి మరియు రక్షణకు ప్రతీకగా భావిస్తారు. అంటే పాములు పురాణాల్లో దైవశక్తికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే మనకి ఈ ఆలయాలతో నాగులకు సంబంధం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. కొన్ని పురాణ కథల ప్రకారం నాగులు పవిత్ర ప్రదేశాలను కాపాడే శక్తులుగా చెప్పబడ్డాయి. అందుకే పాతకాలంలో కొన్ని ఆలయాల దగ్గర నాగ ప్రతిష్ఠలు చేస్తారు. ఇది ప్రకృతి సమతుల్యతను కాపాడే ఒక సాంప్రదాయం కూడా. భారతదేశంలో కొన్ని ఆలయాల్లో ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆలయాల్లో పాములు విగ్రహాల దగ్గర కనిపించినా భక్తులకి మాత్రం హాని చేయకుండా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయని చెబుతారు. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో దైవ నమ్మకాన్ని మరింత పెంచుతాయి. అసలు శాస్త్రవేత్తల యొక్క విశ్లేషణ ఏంటి? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటి? చాలా ఆలయాలు చెట్లు, అడవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ ఎలుకలు, చిన్న చిన్న జంతువులు ఎక్కువగా ఉంటాయి. అవి పాములకి ఆహారం. అందుకే పాములు ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తల నమ్మకం. అయితే నిజం ఏమిటి? పురాణాల్లో చెప్పినట్లు నాగులు ఆలయాలను కాపాడుతున్నాయా? లేక ఇది ప్రకృతి సహజంగా జరిగే విషయమా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోయినా ఒక విషయం మాత్రం నిజం. మన సంస్కృతిలో నాగులకున్న గౌరవం వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఇలాంటి మరిన్ని దైవ రహస్యాలు మరియు మిస్టరీ కథలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.